హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను చాలా ఎర్లీగా లేచాను. ఏమో డిస్టర్బ్ స్లీప్ ఉండింది నాకు. సో, నిద్ర పట్టలేదు. మెలుకువ వచ్చేసింది. ఎలాగో లేచాను కదా అని చెప్పి ఇంకా లేచా అనమాట. బ్రష్ అది చేసేసుకున్న తర్వాత హాట్ వాటర్ యాజ్ యూజువల్ హాట్ వాటర్ అది తాగుతాను. లెమన్ వాటర్. సో, వాటర్ హీట్ చేసుకుంటున్నాను అనమాట. సో, లెమన్ వాటర్ అయితే కలుపుకున్నా. కాసేపు కొంచెం గ్యాప్ ఇచ్చి మెంతులు నానబెట్టుకుంటాను కదా, ఆ మెంతులు వాటర్ తాగి అలాగా కూర్చుని అయితే రిలాక్స్ అవుతూ భక్తి ఛానల్ పెట్టుకుంటాను ఎర్లీ మార్నింగ్, కొంచెం పాజిటివ్ వైబ్స్ రావడానికి. సో, అలా కూర్చుని అలా తాగుతూ ఉన్నాను. తర్వాత టీ లేనిదే డే ఏమంటారు స్టార్ట్ అవ్వదు నాకు. అంటే అంత ఎనర్జీగా ఉండదు. సో, ఇవన్నీ ఇలా ఉంటాయి. నీకేంటి ఇంట్లోనే ఉంటావు కదా, ఏం పని ఉంటుంది నీకు, మెయిడ్ కూడా ఉంది అని అనే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇవన్నీ వెనకాల సర్దుకుంటూనే ఉండాలి అంతే. కొంతమంది అనుకోవచ్చు ఏం పని ఉండదు, ఫ్రీగానే ఉంటావు అని చెప్పేసి. ఇవే ఉంటాయండి నాకు పనులు. సో, టీ అది తాగేసిన తర్వాత అయితే జస్ట్ బుక్లో జస్ట్ ఆ రోజు ఏం ముగ్గు పెట్టాలో అలాగా జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటా అనమాట. జస్ట్ ఒక బుక్లో వేసుకుంటున్నాను. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఇలాగా పింట్రెస్ట్లో చూసి. రీసెంట్గా నా బర్త్డే జరిగింది అన్నమాట. సో, సింపుల్గా ఇలా డెకరేట్ చేశాను. ఎందుకంటే నా బర్త్డే రోజు మా మా అబ్బాయితోటి కేక్ కట్ చేయించాలనే ప్లాన్ అయితే ఉంది నాకు, కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసుకుని. ఎందుకంటే వాడి బర్త్డే మేము చేయలేదు ఈ ఇయర్. సో, సింపుల్గా ఇలా అయితే డెకరేట్ చేశాను. సో, వాడైతే చాలా హ్యాపీ, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు. బెలూన్స్ బ్లో చేయడము, రెడీ అవ్వడము అవంతా. సో, ఆ రోజు ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. బార్బిక్యూ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. సో, యూజువల్గా అక్కడ వెళ్తే బాగుంటుంది, వేడిగా ఉంటుంది. మేము జనరల్గా తెచ్చుకునేది ఓన్లీ బిర్యానీయే. సో, ఇదొక బాక్స్లో జస్ట్ మినీ మీల్ అని వచ్చింది అన్నమాట. సో, చూద్దాం ఏమొచ్చిందో మీతో కూడా షేర్ చేసుకుంటాను అండ్ ఎలా ఉందో చెప్దామనేసి అనుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫిష్ మాట, ఇది ఫిష్ కబాబ్ లాగా ఇచ్చారు. అండ్ ఇవన్నీ బిర్యానీ బాక్స్. నాకు ఎందుకో రైస్ తక్కువ, పీసెస్ ఎక్కువ అనిపించింది. ఫస్ట్ ఇది చికెన్ కబాబ్ అండ్ షేర్వా, రైతా, సలాడ్, మింట్ చట్నీ, ఇంకొకటి ఏదో ఇచ్చారు అంతే. అండ్ డెజర్ట్ స్వీట్గా ఇచ్చారు. ఇది బర్త్డే గిఫ్ట్. ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నాను అనమాట నేను, బట్ కొనుక్కోలేదు. బట్ ఫైనల్గా అడిగాను ఈసారి, అందుకనే ఇంకా ప్రజెంట్ చేశారు. ఇందులో 14 ఫంక్షన్స్ ఉన్నాయి. 14 టైప్స్ ఆఫ్ స్టిచెస్ వేసుకోవచ్చు. అండ్ పీకో, ఫాల్ అన్నీ నార్మల్ అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. అండ్ యూజర్ ఫ్రెండ్లీ, బాగుంది. అంటే నాకు బేసిక్గా వచ్చు. ఇంకా నేను ఏమైనా ఫ్యూచర్లో స్టిచ్ చేస్తే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో, ఒకసారి అన్బాక్సింగ్ చేసే ముందర ఒకసారి చూపిద్దామని చెప్పి ఓపెన్ చేశాను అనమాట. సో, ఇదే చిన్న మెషిన్, బాగుంది. ఎప్పటి నుంచో నేను అంటే రివ్యూ చూసి కొనుక్కున్నాను అనమాట అమెజాన్లో. దీనికి కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారు, దానికి కవర్ ఇచ్చారు, ఇంకా పెడల్ ఇచ్చారు, ఫుట్ పెడల్ ఇచ్చారు. అండ్ ఒక 2 పాదాలు, కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారు, మాన్యువల్ ఇచ్చారు. ఇంతే. నేను ఏమైనా స్టిచ్ చేస్తే తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇవే మాట యాక్సెసరీస్. ఇంతే. బాగుంది కదా, ఎలా ఉందో చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో, నెక్స్ట్ డే ట్యూస్డే నేను ప్రతి మంగళవారం ఒక రిచువల్ ఫాలో అవుతాను. ఆంజనేయ స్వామికి తమలపాకు మాల అనేది వేస్తాను అన్నమాట. తమలపాకుల మీద సింధూరంతో జై శ్రీరామ్ అని రాసుకుని 11, నేను పెట్టేది 11 తమలపాకులు, అవి మాలలాగా కట్టి స్వామివారికి వేస్తాను. సో, దానికి ఇవన్నీతో అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట.
ఇంకా ఒకటైతే షేర్ చేసుకుందాం అనుకున్నాను. అదేంటంటే ఇప్పుడు 2024 ఎండ్ అయిపోతుంది. ఇంకొక 5 డేస్ హార్డ్‌లీ అంతే. సో, ఈ కొత్త ఇయర్‌లో మంచిగా హెల్తీగా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసుకోండి. ఎవరైనా లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకుందాము, హెల్తీగా హెల్త్ కాన్షియస్‌గా ఉందాము అనుకునేవాళ్ళు. అండ్ ఎవరి మీద కోపం, విసుగు ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి. ఉన్నది ఒకటే లైఫ్. సంతోషంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు స్మైల్ తోటి మాట్లాడండి. అంటే కొంచెం ఆ ఎదుటి వాళ్ళు కి నొప్పించకుండా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు హ్యాపీగా ఉండండి. ఎవరి మీద కోపాలు, ద్వేషాలు, అలకలు, జెలస్ ఇట్లాంటివి ఏమీ పెట్టుకోవద్దు. ఉన్నది ఒకటే లైఫ్. దాన్ని ఇట్లాంటి అన్ని మైండ్లో పెట్టుకుని బుర్ర పాడు చేసుకుని హెల్త్ పాడు చేసుకోవడం కన్నా నలుగురితోటి మింగిల్ అయ్యి నలుగురితోటి హ్యాపీగా ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మనం యూనివర్స్కి ఏమి ఇస్తామో తిరిగి మనకి అది ఇస్తుంది అనేది నేను నమ్ముతాను. ఏదైనా హ్యాబిట్ని ఒక 21 డేస్ ఫాలో అయితే అది మన లైఫ్ స్టైల్గా హ్యాబిట్గా మారిపోతుంది. ట్రై చేయండి. లైక్ హనుమాన్ చాలీసా చదవడం కానీ, లేకపోతే ఎనీ మంత్ర జపం చేయడం కానివ్వండి అలాగా. అండ్ నా టు బీ ఫ్రాంక్, నా 2025లో నాకు చాలా కోపము. సో 2025లో అయినా నా కోపాన్ని నేను తగ్గించుకుందాం అనేదే అనుకుంటున్నాను. చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంతే అండి ఈ రోజుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్.